పల్నాడు జిల్లాలో నేరాల శాతం తగ్గింది. ఎస్పీ శ్రీనివాసరావు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లాలో నేర గణాంకాల శాతం బాగా తగ్గిందని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు తగ్గాయని ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం మధ్యాహ్నం 2 గంటల భాగంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భాగంగా ఆయన నర్సరావుపేటలో భాగంగా మాట్లాడుతూ 2024లో 4222 కేసులు నమోదయ్యాయన్నారు. పోలీసులు సమర్థవంతంగా పనిచేయడం వల్లే నేరాలు తగ్గాయని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించడం, పోలీసుల్లో వినూత్న ఒరవడిని సృష్టించడం వల్ల ఇది సాధ్యమైందంటూ ఆయన పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ పర్సెంటేజ్ గ్రీవస్ హర్ట్స్ లో క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది. సింపుల్ హర్ట్స్ లో కొంత క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవం. ఎలక్షన్ పీరియడ్ లో మీరు అందరూ గమనించున్నారు, పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలో ఈ హర్ట్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవ్వడం జరిగింది. అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఈ ఫ్యాక్షన్ రిలేటెడ్ కానీ, ఈ బాడీ అఫెన్సెస్ విషయంలో కానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు. అలాగే క్రైమ్ అగెన్స్ట్ విమెన్ లో మనం చూసుకుంటే విమెన్ మర్డర్స్ అనేటువంటివి వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్స్ జరగడం జరిగింది, అవి కొంత పెరగడం జరిగింది. డౌరీ డెత్స్ అనేటువంటి తగ్గడం జరిగింది. ఏవైతే రేప్ కేసెస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నేచర్ ఉన్నటువంటివి ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరిగింది. వాటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వాటిని కన్విక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్ట్ ఆఫ్ విమెన్ లో కూడా కొంత హైక్ అయితే ఉంది. వాటి విషయంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని చాలా ఇంటెన్సిఫై చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం. రోడ్ యాక్సిడెంట్స్ లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది. నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ లో డెకాయిటీ అండ్ రాబరీస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది, కానీ వాటిని ఇమీడియట్ గా డిటెక్ట్ చేయడం కూడా జరిగింది. హెచ్బీస్ బై డే అండ్ హెచ్బీస్ బై నైట్ లో పగటి దొంగతనాలు అండ్ రాత్రిపూట దొంగతనాలు అయితే నెంబర్ పెరిగింది. వాటి పట్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో మనం తీసుకున్న వాటిలో మీతో మేము అనేటువంటి ఒక ప్రజలని వేరియస్ ఆస్పెక్ట్స్ లో చైతన్యవంతులు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం. అట్లాగే సీసీ కెమెరాస్ ని 1832 కెమెరాస్ ని మనం ఫిక్స్ చేయడం జరిగింది. వాటిని వచ్చే సంవత్సరం మార్చి కల్లా కూడా 3000 దాటించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే డ్రోన్స్ ని కూడా 15 డ్రోన్లు ఇప్పటికే సమకూర్చుకోవడం జరిగింది. ప్రతి స్టేషన్ కి సంబంధించి ఒక డ్రోన్ పెట్టాలి. ప్రతి ఒక్క స్టేషన్ కి 34 డ్రోన్స్ ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే డిజిటల్ బ్యారికేడ్ అనేటువంటి అంశాన్ని కూడా 2025లో లాంచ్ చేయాలనుకుంటున్నాం. ఓవరాల్ గా చూస్తే ఏదైతే ఎలక్షన్ టైంలో పల్నాడు జిల్లా మీద వచ్చిన ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లో కూడా తేవడం జరిగింది. ప్రజల్లో కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరుగుతుంది. పల్లె నిద్ర కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తున్నాము. కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ ని కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడైనా ఏమైనా ఒక బాడీ అఫెన్స్ రిలేట్ వస్తే వాటి పూర్వాపరాలన్నింటినీ చూసి కంప్లీట్ గా చట్టపరంగా అయితే కఠినమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది. రౌడీ షీటర్స్ తాలూకా డేటా అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ రౌడీ షీటర్స్ విషయంలో కూడా చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకుంటూ ఎవరైనా కూడా గత కొంతకాలంగా ఎటువంటి నేరాలకు వెళ్లకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటే వారి రౌడీ షీట్లను కూడా తొలగించడం కూడా జరుగుతుంది. వాళ్ళని కూడా పూర్తి పౌర సమాజం వైపు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.